బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గున జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డంపర్ ట్రక్కును ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గున నుంచి ఆరోన్ వెళ్తుండగా రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గున జిల్లా కలెక్టర్ తరుణ్ రతి ప్రమాదాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం గున జిల్లా ఆసుపత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మిగిలిన వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, బస్సు ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. దీంతో చనిపోయిన వారిని గుర్తించేందుకు DNA పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని, ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇక మంటలు చెలరేగుతున్న సమయంలో వారిలో 4 ఏదో ఒక విధంగా బస్సు నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నట్లు చెప్పారు. ఈ విషాదకర ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గున జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డంపర్ ట్రక్కును ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలుకి ప్రమాదం గల కారణాలేంటి? అలాగే ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? రామకృష్ణ. హలో. మధ్యప్రదేశ్ లోని గునా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 14 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఎదురుస్తున్న ట్రక్ డంపర్ ట్రక్ ఢీకొనడం వల్ల ఈ ప్రైవేట్ బస్సులో మంటలు చెల్లేసిన అధికారులు తెలిపారు. క్షతగాత్రుల నుంచి గునా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. గునా ఆర్రోన్ రహదారిపై రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలం చేసిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతుల వివరాలను ధృవీకరించిన జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ కత్రి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది నుంచి ప్రయాణికులు ఉండాలని చెప్పి తెలిసింది. అందులో 4 ప్రయాణికులు ఎలాగోలా బయటపడ్డారని, మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని గునా జిల్లా కలెక్టర్ తరుణ్ రాటి చెప్పారు.
అయితే ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాతులకు 50,000 పరిహారం ప్రకటించారు. దీంతో పాటు ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.